బులెటిన్లో అప్డేట్ చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ప్రశ్న, పార్టీ మారితే బాధ్యతలు మారుతాయా లేదా గెలిపించిన గుర్తుపై విశ్వాసం అలాగే మిగిలిపోతుందా? గులాబీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, ప్రజల మధ్య కూడా తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఒకప్పుడు ప్రత్యర్థులుగా విమర్శలు చేసిన నేతలే ఇప్పుడు అదే పార్టీలో కీలక స్థానాల్లో ఉండటం, అదే సమయంలో గులాబీ పార్టీకి అనుకూలంగా అడుగులు వేస్తున్నారా? అసలు మనసు మారిందా లేదా పరిస్థితులకు తగ్గట్టు పార్టీ మాత్రమే మారిందా? ఈ అనుమానాలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కావటం లేదు, నేరుగా అధిష్టానం వరకు వెళ్లినట్టుగా సమాచారం. ఇది రాజకీయ వ్యూహమా లేదా కాంగ్రెస్లో కొత్త అంతర్గత సంక్షోభానికి సంకేతమా? తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యవహారం ఏ దిశగా సాగుతోంది? పార్టీ ఫిరాయింపుల రాజకీయాలు కొత్తవేమీ కావు, కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం సాధారణ రాజకీయ మార్పుల్లా కనిపించడం లేదు. ఎన్నికల్లో ఓ పార్టీ గుర్తుపై ప్రజల మద్దతుతో గెలిచి అదే ప్రజలను పక్కన పెట్టే ఇతర పార్టీలో చేరటం ఒక ప్రశ్న అయితే, అక్కడ చేరాక కూడా పాత పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు మరో పెద్ద ప్రశ్నగా మారాయి. శాసనసభలో ఓ వైపు పార్టీ క్రమశిక్షణ, మరోవైపు నియోజకవర్గ రాజకీయాలు, ఈ రెండింటి మధ్య నడిచే ఈ ఎమ్మెల్యేల తీరు కాంగ్రెస్ నేతలకే అయోమయాన్ని కలిగిస్తోందా? అంటే పార్టీలో ఉంటూనే పార్టీకి వ్యతిరేక సంకేతాలిస్తే అది రాజకీయ స్వేచ్ఛ లేదా రాజకీయ ద్వంద్వ వైఖర అనే చర్చ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఇక ఈ వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానం వరకు వెళ్లిందన్న సమాచారం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిఘా పెంచుతున్నారా లేదా వారిపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ఒకటైతే అధికార రాజకీయాల అనవసరం మరొకటి. ఈ రెండింటి మధ్య సమతుల్య కోల్పోతే ఆ పార్టీకి నష్టం కలిగిస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది వ్యక్తిగత రాజకీయ లెక్కలా లేదా తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజులకి సంకేతమా? ఈ ఫిరాయింపు రాజకీయాలు ఎటు దారి తీస్తాయో చూడాలి. ఇది కేవలం పార్టీ మార్పు కథ కాదు, ప్రజల నమ్మకానికి పెట్టిన పరీక్ష. రైట్, ఇక తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ప్రశ్న, పార్టీ మారితే బాధ్యతలు మారుతాయా లేదా గెలిపించిన గుర్తుపై విశ్వాసం అలాగే మిగిలిపోతుందా? గులాబీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, ప్రజల మధ్య కూడా తీవ్ర చర్చకు దారితీస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది వరకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళు ఏదైతే స్పీకర్ కార్యాలయం కావచ్చు, స్పీకర్ సుప్రీంకోర్టు ఏదైతే వారు ఎవరైతే 10 మంది ఉన్నారో వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు అనడానికి ఎక్కువ ఆధారాలు ఉన్నాయని స్పష్టంగా స్పీకర్ కార్యాలయం మధ్య దాదాపుగా 8 మందికి సంబంధించి 10 మందిలో 8 మందికి సంబంధించి కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తం ఒక ప్రాసెస్ నడుస్తుంది. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, పంచాయతీ ఎలక్షన్ లో కొత్త వివాదాలు తెర మీదకి వచ్చినాయి. దానికి సంబంధించి ఏదైతే కొంతమంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు బీఆర్ఎస్ కు సంబంధించిన క్యాడర్ కే సపోర్ట్ చేశారని కాంగ్రెస్ దృష్టికి వచ్చింది, కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వచ్చింది. ఇది ఎంతవరకు నిజమో, వాళ్ళు ఏదో పైకి మాత్రం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, జాయిన్ అయ్యి వాళ్ళు ఏదైతే పనులు ఉంటాయో ఆ పనులన్నీ చేయించుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారా అనే ఆలోచన అయితే కాంగ్రెస్ అధిష్టానానికి వచ్చింది. సో దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒక నిఘా కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎగ్జాంపుల్, మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఏదైతే పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఉన్నారో మైపాల్ రెడ్డి కూడా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఏదైతే కార్యకర్తల సమావేశంలో మున్సిపల్ ఎలక్షన్ ముందు కూడా మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ వార్డు మెంబర్లకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఏదైతే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎమడలేను అని చెప్పకుండా, ఎందుకంటే 3 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. సో లోపాధికారంగా మాత్రం ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిందే వాళ్లే గెలవాలని చెప్పేసి ప్రచారం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే విధంగా ఎంతమంది ఎమ్మెల్యేలు చేశారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కి సపోర్ట్ చేయకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి క్యాడర్ కే సపోర్ట్ చేశారు అనేది మాత్రం అధిష్టానం ఒక
దీనికి సంబంధించి నివేదిక కూడా తెప్పించుకున్నట్లు కూడా తెలుస్తుంది. కింద గ్రౌండ్ లెవెల్లో, రూట్ లెవెల్లో ఏ విధంగా ఉంది అని జిల్లా స్థాయి, ఏదైతే మండల స్థాయి లీడర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. గ్యాదర్ చేసిన తర్వాత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రామకృష్ణ, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే ఒకప్పుడు ప్రత్యర్థులుగా విమర్శలు చేసిన నేతలే ఇప్పుడు అదే పార్టీలోకి అయితే కీలక స్థానాల్లో ఉండటం కావచ్చు, అదే సమయంలో గులాబీ పార్టీకి అనుకూలంగా అడుగులు వేస్తున్నారన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. అంటే అసలు వాళ్ళ మనసులో మారినట్లుగా మనం తీసుకొచ్చంటారా, లేదంటే కనుక పరిస్థితులకు తగ్గట్టు పార్టీ మాత్రమే మారినట్లుగా మనం తీసుకొచ్చంటారా? ఇక్కడ ఎవరైతే 10 మంది జాయిన్ అయ్యారో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీళ్ళకి పోటీ చేశారు ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ లో. ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి. కొత్తగా కావచ్చు, ఇట్లా చాలా చోట్ల జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇమ్మడలేకపోతున్నారు. ఏదైతే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు, ఎమ్మెల్యేలుగా అభివృద్ధి పనులు చేయించుకున్నారు. సో కొంత రియలైజ్ అయ్యారా, లేదంటే ఏదైతే కొంత కేసులు భయంతోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళా ద్వంద్వ వైఖరి ఏమన్నా దీని గురించి చేస్తున్నారా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యి 2 ఏళ్ల పాటు అవుతుంది. వాళ్ళు 2 ఏళ్ల పాటు వర్క్స్ అన్ని చేయించుకున్నారు. ఇప్పుడు ఓటింగ్ విషయానికి వచ్చేసరికి కార్యకర్తలకి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలి అని చెప్పినట్టుగా కాంగ్రెస్ అధిష్టానానికి అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏదైతే కొంతమంది మాత్రమే, అసలు ఆ కొంతమంది ఎవరు అనేది కూడా ఇన్ఫర్మేషన్ అయితే అధిష్టానం తెప్పిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు అంటే ఇది మొత్తం మీద మనం చూసుకుంటే ఇది రాజకీయ వ్యూహంగా తీసుకొచ్చంటారా, లేదు అంటే కనుక కాంగ్రెస్ లో కొత్త అంతర్గత సంక్షోభానికి సంకేతంగా తీసుకొచ్చంటారా? అంటే తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యవహారం అంటే ఏ దిశగా సాగుతోందన్నట్లు తీసుకొచ్చంటారు? మరి ఒకటి నేను చూసుకున్నట్లయితే ఏదైతే 10 2 రానున్నటువంటి మళ్ళా అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ వస్తుందా లేదా అని ఒక డైనమాలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఒకవేళ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటిన్యూ చేయొచ్చు అనే ఒక ఆలోచన. లేదు బీఆర్ఎస్ పార్టీ వస్తే మళ్ళీ మనకి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయి, ఎందుకు వచ్చింది మనం మళ్ళా గో బ్యాక్ అన్నట్టు మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి బీఆర్ఎస్ పార్టీతోనే కొనసాగితే మనకు ఒక క్యాడర్ ఉంది, ఒక దీనికి సంబంధించిన లీడర్ నాయకత్వం ఉంది, సో మనకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు అనే ఆలోచన కూడా రావచ్చు. సో మొత్తం మీద వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది ఏంటి, ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం క్షమించే పరిస్థితి ఉండదు. దీనికి సంబంధించి కూడా అధిష్టానం కూడా చాలా సీరియస్ గా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇట్లా చేశారు, కార్యకర్తలకి సంబంధించిన వార్డు మెంబర్ల ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్ లో కావచ్చు, పంచాయతీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి కాకుండా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తే మాత్రం తీవ్ర పరిస్థితులు అయితే ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. దేవిక. కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.